మన దేశానికి విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఏం చూడడానికి వస్తారు? మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేశం ఇచ్చే అందాలు. కానీ వాళ్ళకు మనం చూపించేది చెత్త. రోడ్డు మీద పడేసే ప్లాస్టిక్ బాటిల్లో, వేపర్లు, గార్బేజ్ కుప్ప. ఒక చిన్న పిల్లాడు చాక్లెట్ తినేసి రేపర్ ని గాల్లో విసిరేస్తాడు. అదే టైంలో దగ్గరలో ఉన్న ఒక ఫారినర్ అమ్మాయి చూసి షాక్ అయిపోద్ది. ఆ ఫారినర్ ఆ పిల్లాడితో చెప్తాది, బాబు ఈ రేపర్ ని తీసి డస్ట్బిన్ లో ఓడే. ఆ పిల్లాడు మాత్రం ఎటకారంగా చూసి ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి ఆమె ముందు రేపర్ ని విసిరేస్తాడు. సంస్కారం నేర్చుకోవడానికి సంవత్సరాలు పడతాయి, కానీ ఎటకారం నేర్చుకోవడానికి ఒక్క క్షణం చాలు. మన పిల్లలకు ఇది నార్మల్ గా అనిపిస్తది, ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసే కదా నేర్చుకుంటారు. మనం కారు నుంచి వస్తువులు బయటికి విసిరేస్తాం, నదిలో ప్లాస్టిక్ చెత్త వేసేస్తాం. అదే వాళ్ళు చూస్తారు, నేర్చుకుంటారు. మన పిల్లలకి దయ, బాధ్యత అనే విలువలు గవర్నమెంట్ కాదు, మనమే నేర్పాలి. స్కూల్ పేరెంట్స్ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఒక ఫారినర్ కి మన దేశం గురించి గౌరవంగా చెప్పాలంటే ముందు మనమే మారాలి. చిన్న చెత్తను డస్ట్బిన్ లో వేయడం కూడా ఒక పెద్ద మార్పు తెస్తుంది. మన దేశం క్లీన్ గా ఉంటేనే మన పేరు గొప్పగా వినబడుతుంది.